అండి టుడే స్పెషల్ గులాబ్ జాములు దానికోసం గులాబ్ జాములు పిండి ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి నేను. దీన్ని ఇప్పుడు కట్ చేసి బౌల్లో పిండి అంతా యాడ్ చేసుకుని దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా తడుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఈ కప్పుతో హాఫ్ కప్ మిల్క్ నాకు పట్టాయండి పిండికి. ఇంకో పక్క స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేసేసి అదే వాటర్లో ఇంకో కప్పున్నర షుగర్ కూడా యాడ్ చేసుకొని షుగర్ని కలుపుతూ చక్కగా కరగనిచ్చి ఇంకా 5 నిమిషాలు మరగనిస్తే ఇలా కొంచెం స్టిక్కీగా అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ఒక పక్క తడుపుకున్న పిండిని కొద్దిగా తీసుకొని హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత గులాబ్ జాములు వేసి ఇలా బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ కూడా కొద్దిగా చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకొని దీనిపై నుంచి బాదం పప్పు ముక్కలు, కాజు ముక్కలు వేసుకుంటే మన గులాబ్ జాములు రెడీ అయిపోతాయి. ఇంతేనండి, సింపుల్. మీరు